హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే దూదిల్లా ఉండే కొబ్బరి బూరెలు అయితే చేశానండి. ఈ కొలతలతో చేయండి. కొబ్బరి బూరెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, మంచిగా పొంగుతూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి బూరెలు చేయడానికి బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. ఇవి స్టోర్ బియ్యం. కొబ్బరి బూరెలు చేయడానికి బియ్యం అనేది నేను 15 గంటల సేపు నానబెట్టుకున్నాను. అరిసెలు చేయాలంటే 24 గంటల సేపు నానబెట్టాలండి. కొబ్బరి బూరెలకైతే అంత టైం అవసరంలా, 15 గంటల సేపు నానితే సరిపోతుంది. ఇవి శుభ్రంగా కడిగైతే తీసుకున్నా. వీటినైతే ఇప్పుడు పిండి మిల్లుకి అయితే పంపిస్తున్నానండి. పిండి మిల్లుకి పంపించే ముందు మనం జల్లెల గంటలో వడగట్టుకొని ఇది ఒక కాటన్ బట్టపై ఆరబెట్టుకున్న తర్వాత పంపిస్తే పిండి అయితే పడతారు వాళ్ళు. బియ్యము నీళ్ళన్నీ ఇలా వడగట్టుకొని కాటన్ క్లాత్పై కొద్దిసేపు ఆరబెట్టుకుందామండి. డైరెక్ట్ ఇలా పంపించినా కానీ పిండి మిల్లోళ్ళు పట్టరు. ఎండలో కాకుండా ఇలా నీడ కిందే వీటిని అయితే ఆరబెట్టుకుంటున్నాను. బియ్యాన్ని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకొని మిల్లుకైతే పంపిస్తాను. మనం చేసే కొబ్బరి బూరెలకి కొలతలు వచ్చి కేజీ బియ్యానికి 600 గ్రాములు బెల్లం అయితే పడుతుందండి. ఒక కొబ్బరికాయ అయితే పడుతుంది. నేనైతే కేజీ బెల్లం తీసుకున్నాను. 2 కేజీల బియ్యం అయితే నానబెట్టుకున్నాను. కేజీ బెల్లం అయితే 2 కేజీల బియ్యం నానబెట్టుకుని 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. కొబ్బరి అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను తీసుకున్న కేజీ బెల్లం తురుముకొని దీనిలో 1 టీ గ్లాసుడు నీళ్ళైతే వేసి ఈ బెల్లాన్ని ముందు కరిగించుకుంటానండి. కరిగించుకున్న తర్వాత దీన్ని అయితే వడగట్టుకుందాం. ఇసుక లాంటిది ఏదన్నా చెత్త ఉన్నా కానీ వస్తుందని ఈ బెల్లాన్ని కరిగించి వడగట్టుకున్నాను. వడగట్టుకుని ఇప్పుడు పాకం అనేది మనం రెడీ చేసుకుందామండి. కేజీ బియ్యానికి 600 గ్రాములు బెల్లం పడుతుంది. కొబ్బరికాయ అనేది 1 పడుతుంది. కొబ్బరి అనేది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవారు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పాకం అనేది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ పాకం అయితే ఉడికించుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాకం అనేది ఇలా మనం దగ్గరికి చేస్తే ఉండలాగా రావాలి. మనం చేతిలోకి తీసుకుని ఉండలాగా కాకుండా ఇలా దగ్గరికి చేస్తేనే ఉండలాగా వస్తే ఈ బూరెలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం చేతిలోకి ఉండొచ్చేటట్టు చేసామంటే బూరెలు అనేది గట్టిగా వస్తాయి. ఇలా వాటర్లో వేసినప్పుడే ఉండలాగా వస్తే పాకం అనేది మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లండి. అలా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి అయితే ఉంది కదా, ఆ కొబ్బరి వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ లాగా వస్తుందండి. అది ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొబ్బరిలో పచ్చివాసన కూడా పోయి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకున్నాను. అలాగే 1 స్పూను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే. నెయ్యి లేనట్లయితే దీనిలోకి మనం పాకం కలుపుకునేటప్పుడు
కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుంటే మనం బూరెలు అనేది చేసుకునేటప్పుడు చేతికి అంటకుండా ఉంటుందండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను తీసుకున్న పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ బూరెలు అనేది చేసేటప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే పని అనేది కొంచెం ఈజీగా ఉంటుందండి. ఒక్కరి వల్ల అయితే కాదు. పిండి ఒకళ్ళు వేసినా ఒకళ్ళు కలుపుతూ ఉంటే అయితే సరిపోతుంది. ఈరోజు మా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారని నేను ఈ పని అయితే పెట్టుకున్నానండి. పిండి వేసుకొని ఇలా చలివిడి మంచిగా ఇలా తయారయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ బూరెలు అనేది వేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి. ఒక బూరు వేసి అది తేలిన తర్వాత మరొకటి వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయండి ఇవి. ఇలా 2 సైడ్లు వేసి కాల్చుకుంటే బూరెలు అనేది చూడండి ఎలా పొంగుతున్నాయో. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇవి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఈ బూరెలు మనం చేసుకునేటప్పుడు కొంచెం మందంగానే చేసుకోవాలండి. అరిసెల్లాగా పలచగా చేయకూడదు. కొంచెం మందంగా చేసుకుని వేసుకుంటేనే ఇవి మంచిగా పొంగుతూ అయితే వస్తాయి. అరిసెల్లాగా పలచగా చేసామంటే టేస్ట్ కూడా అంత మంచిగా ఉండవు. ఆ రంగుల మందంతో అయితే వీటిని చేసి అయితే వేసుకోవాలి. ఒకటి కాలి ఇలా పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసి ఈ బూరెలన్నీ అయితే నేను ఇలా చేసేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. స్మూత్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పాకం అనేది మనం కరెక్ట్గా తీసుకుంటే వీటి టేస్ట్ కానీ చేసేది కానీ మంచిగా వస్తుంది. మనం తీసుకున్న బూరెలన్నీ మంచిగా పొంగుతూ అయితే వచ్చాయండి. ఈ పిండి వంటలు చేసేటప్పుడు 2-3 ఉండి చేసుకుంటే పని అనేది కొంచెం సులువుగా ఉంటుందండి. ఒక్కరమే ఉండి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను అందుకే ఒక్కొక్కటి వేసుకుంటూ తీసుకుంటూ అయితే ఇలా నిదానంగా అయితే చేసుకున్నాను. మొత్తానికి మనం చేసిన కొబ్బరి బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి. పర్ఫెక్ట్గా వచ్చినాయి బూరెలు అనేది. ఒకటి తుంచి కూడా మీకు చూపిస్తాను, చూసేయండి ఎంత మెత్తగా వచ్చినాయో. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.